ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి. ఆడవారిని లక్ష్మీ స్వరూపాలుగా భావిస్తారు. అయితే స్త్రీలకు ఉండే కొన్ని అలవాట్ల వల్ల తమ కుటుంబానికే సమస్యలు వస్తాయట. ఆడవారు చేసే చిన్న చిన్న తప్పులే మీ ఇంటిని సర్వనాశనం చేస్తాయట. మరీ ముఖ్యంగా దీపారాధన విషయంలో చేసే కొన్ని తప్పులు మీ ఇంట్లోకి ఎన్నో కష్టాలను తీసుకువస్తాయి. ఒక్కసారి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దీపం కొండెక్కిపోతుంది. అలాంటప్పుడు అపశకునంగా భావిస్తారు. కాబట్టి దీపం కొండెక్కిన వెంటనే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపాన్ని వెలిగించాలి. లేకపోతే మీ ఇంటికి చాలా ప్రమాదం. శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. శనివారం రోజున కాని గురువారం రోజున కాని దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా ప్రతి మంగళవారం రోజున కందిపప్పును తినకూడదు. ఇంట్లో కందిపప్పు వండకూడదు. మంగళవారం కందిపప్పు తింటే డబ్బు సమస్యలు ఏర్పడతాయి. గురువారం నాడు స్త్రీలు తలస్నానం చేయకూడదు. గురువారం బృహస్పతి రోజు. కాబట్టి గురువారం తలస్నానం చేయడం వలన మీ భర్తకు దురదృష్టం కలుగుతుందంట. జుట్టు విరబోసుకొని ఉన్న భార్యను మగవారు చూడకూడదు. దీనివల్ల తన భర్తకు కష్టాలు ఏర్పడతాయి. ముఖ్యంగా నెలసరి సమయంలో భార్యాభర్తలు కలవకూడదు. నెలసరి వచ్చిన ఆడవారు మొదటి 3 రోజుల వరకు తలకు నూనె రాయకూడదు. మీ భర్త దీర్ఘాయువుతో ఉండాలంటే స్త్రీలు తప్పకుండా కుంకుమను ధరించాలి. దీనివల్ల మీ కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది. వివాహమైన ఆడవారు నల్లటి వస్త్రాలను ధరించకూడదు. అలాగే స్త్రీలు జుట్టు విరబోసుకుని ఉండకూడదు. ఇలా చేస్తే జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో నివసిస్తుంది. స్త్రీలు కాలు మీద కాలు వేసుకుని కూర్చోకూడదు. అలాగే కాళ్ళు ఊపుతూ కూర్చోకూడదు. ఇది మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. ఇంట్లో ఆడవారు వంట చేసేటప్పుడు దేవుని పాటలు పెట్టుకుని వంట చేయండి. ఇది మీ ఇంటికి అదృష్టాన్ని కలిగిస్తుంది. మీరు వండిన ఆహారం ఔషధంలా పనిచేస్తుంది. ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు ఎంగిలి పాత్రలను శుభ్రం చేసుకుని గ్యాస్ పొయ్యిని శుభ్రం చేసి నిద్రపోవాలి. అప్పుడు మాత్రమే మీ ఇంటికి మంచి జరుగుతుంది. లేకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత నివసిస్తుంది. మన వంట గదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది. కాబట్టి స్త్రీలకు నెలసరి వచ్చిన 1వ రోజున పొరపాటున కూడా వంట గదిలోకి అడుగుపెట్టకూడదు. ఇక మనలో చాలామంది ఆడవారు శుభ్రం చేసిన వంట పాత్రలను బోర్లా పెడతారు. అయితే ఇలా బోర్లించడం అస్సలు సరికాదట. ముఖ్యంగా అన్నం వండే రైస్ కుక్కర్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తలక్రిందులుగా పెట్టకూడదు. దీనివల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. వంటగదిలో రాళ్ల ఉప్పు నిండుగా ఉండాలి. వంటగదిలో రాళ్ల ఉప్పు ఉంటే మీ ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. పసుపు అనేది బృహస్పతి గ్రహానికి సంబంధించినది. కాబట్టి మీ వంటగదిలో పసుపు అయిపోతే వెంటనే తెచ్చుకోవాలి. లేకపోతే మీ ఇంటికి బృహస్పతి దోషం ఏర్పడుతుంది. దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి. రాత్రి సమయంలో బట్టలు ఉతకకూడదు. రాత్రి సమయంలో బట్టలు ఉతకడం వల్ల మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది. పెళ్లైన ఆడవారు స్నానం చేశాక తడి చేతులతో కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు. ఇలా చేస్తే మీ భర్తకు కీడు సంభవిస్తుంది. పాలు, పెరుగు, కారం, చింతపండు, ఉప్పు ఈ 5 వస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మన చేతుల మీదగా ఎవరికి ఇవ్వకూడదు. ఇవన్నీ లక్ష్మీ స్థానాలు. కాబట్టి ఈ వస్తువులను ఎవరి చేతికైనా ఇస్తే మీ ఇంట్లో సంపద నిలవదు. అలాగే మనం గణపతి ఆలయానికి వెళ్ళినప్పుడు గణపతి ముందు గుంజీలు తీస్తాము. కానీ వివాహమైన ఆడవాళ్లు మాత్రం గణపతి ముందు గుంజీలు తీయకూడదు. చదువుకునే విద్యార్థులు అలాగే మగవారు మాత్రమే గణపతి ముందు గుంజీలు తీయాలి. పెళ్లైన ఆడవారు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మంగళసూత్రాన్ని చూడాలి. ఇలా చేస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. వంటగదిలో అద్దం ఉండకూడదు. వంటగదిలో అద్దం ఉంటే వెంటనే తీసేయండి. లేకపోతే మీరు డబ్బు కోల్పోయే ప్రమాదం ఉంది. శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ తలలో పేలు చూడకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం హరించకుపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.